ఉమ్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫుటేజ్ అధికారికంగా పోలీసు వాళ్ళు రిలీజ్ చేయాలండి. ఓకే. ఎందుకంటే ఏ ఫుటేజ్ దొరికినా అది ఫ్యాబ్రికేటెడా లేకపోతే అది ఒరిజినల్ ఫుటేజ్ అనేది పోలీసు వారు టెక్నికల్ పాలసీస్ అన్ని అది ఫాలో అయిన తర్వాత ఫుటేజ్ రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ చేసిన తర్వాత మనం అసలు ఆ ఫుటేజ్ కరెక్టా కాదా అని మాట్లాడాలంటే ఆ సీసీ ఫుటేజ్ ఒరిజినల్ గా ఆయన తీసుకున్నాడా లేదా అనేది అప్పుడు డిస్కషన్కి వస్తుంది. ఓకే, అంటే ప్రస్తుతం ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ కంటిన్యూ. సరే, కాసేపు మీరు అనుకున్నట్టు నిజమే అనుకుందాం, తీసుకున్నాడు అని అనుకుందాం. అందులో ఉంది ప్రవీణ్ పగడాల గారే మద్యం కూడా కొన్నారు అని కాసేపు అనుకుందామండి, నిర్ధారణ అయ్యే వరకు. ఒకవేళ అది తీసుకున్నా కూడా అది సేవించారా లేదా అనేది మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రావాల్సిన అవసరం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే మద్యం తీసుకున్నారు, సేవించారు, డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేశారు అనేది మనం నిర్ధారించాలి. ఇప్పటికైతే క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఇంకా సమాజం దీన్ని ఏ ఫుటేజ్ ని ఇంకా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు యాక్చువల్గా ఇంకా. ఎందుకంటే సీన్ ఆఫ్ క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే ఉండేటటువంటి డౌట్స్, ఆ మూతి మీద దెబ్బ గానీ లేకపోతే బండి ఆయన మీద పడిపోయిన విధానం గానీ అది కన్విన్స్ చేయడానికి కన్విన్స్ అవడానికి కష్టంగా ఉంది అది యాక్సిడెంట్ అనడానికి. సో అంటే ఇక్కడ మీరు అడుగుతోంది ప్రధానంగా పోస్ట్ మార్టం రిపోర్ట్. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక త్వరగా బయటకు వస్తే అప్పుడు మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు, రైట్? అంతే, కొంచెం కష్టమైనా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్. మరి అంత పెద్ద కాన్స్పిరసీ అంటే చాలా పెద్ద కాన్స్పిరసీ ఉందని అయితే నేను అనుకోవట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా మద్యం టాక్సికాలజీ రిపోర్ట్ లో ఆల్కహాల్ పర్సంటేజ్ అన్ని మొత్తం ఎవ్రీ డీటెయిల్ అందులో తెలిసిపోద్దండి. అసలు ఎంత తాగారు అనేది కూడా తెలిసిపోద్ది, ఎంతసేపు నుంచి తాగుతున్నారు అనేది కూడా తెలిసిపోద్ది అందులో. కొన్నిసార్లు ఎన్ని రోజుల నుంచి ఆల్కహాలిక్ లేకపోతే ఇట్స్ జస్ట్ అన్ అకేషనల్ అని కూడా తెలుస్తుంది. కానీ సోనువుడ్ గారు ఇక్కడ ప్రధానంగా ఇన్ఫాక్ట్ ఆ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వ్యక్తులు మాట్లాడిన సందర్భాన్ని చూశారు. ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భం, పోలీస్ ఇన్ఫాక్ట్ ఐఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ, దాంతో పాటు అక్కడ ఉన్న టీ స్టాల్ కి సంబంధించిన వ్యక్తి ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన సందర్భంలో అక్కడ ఘటనకు సంబంధించిన లొకేషన్ గురించి కూడా చెప్పిన పరిస్థితి. సో దీన్ని ఎలా చూడడం జరుగుతోంది మీరు? అంటే అది ఓకే, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ ఆల్కహాల్ వాసన వచ్చినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయలేదు. అది నీరసం 2 సందర్భాల్లో కూడా నేను విన్నాను, అది రిపీటెడ్ గా విన్నాను, నీరసంగా ఉన్నాడు అన్నారు. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ తో కమ్యూనికేషన్ ఎట్లా ఉంది అంటే నీరసంగా ఉంటే ఇంటికి ఖచ్చితంగా ఫోన్ చేసి నాకు కొంచెం బాగాలేదు, నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాను అనేది చెప్పుంటారు ఖచ్చితంగా. సో కాల్ డేటా కూడా ఇంపార్టెంట్, కాల్ కాన్వర్సేషన్స్ కూడా ఇంపార్టెంట్. డేటా ఒకటే కాదు, కాల్ కాన్వర్సేషన్స్ ఎవరెవరితో చేశారు, ఏమేం చేశారు కాన్వర్సేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. కానీ కొన్ని వార్తా కథనాలు గుప్పమంటున్న సందర్భంలో నేను అక్కడ కూర్చోడం జరుగుతోంది. మధ్యాహ్నం ఆయన ఆల్కహాల్ కొనడం జరిగింది, దాంతోపాటు ప్రమాదం అంటే దాదాపు 11 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిన దానికి గంటన్నర ముందు కూడా ఆయన ఆల్కహాల్ కొనడం జరిగింది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. సో దీనికి సంబంధించి ఏమంటారు? ఎందుకంటే 2 సార్లు ఆయన లిక్కర్ కన్జ్యూమ్ చేశారా కన్జ్యూమ్ చేయలేదనేది తర్వాత విషయం పక్కన పెడితే, బట్ ఆల్కహాల్ కొన్నారనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నమాట. అదేనండి, అంటే 2-3 చోట్ల కొన్నారు అని అంటే కన్జ్యూమ్ చేయడానికేనండి డెఫినెట్ గా. ఎవరి కోసమో తీసుకెళ్లేదైతే ఏదో ఒక చోట కనుక్కొని బ్యాగ్ లో పెట్టుకొని తీసుకెళ్తారు. 2-3 చోట్ల కొన్నారు అని అంటే కన్జ్యూమ్ చేసుకుంటా వస్తున్నాడనే అర్థం దానిది. అగైన్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అధికారికంగా ఫుటేజ్
మీ మీ పోలీసు వారు ప్రెస్ మీట్ లో రిలీజ్ చేసిన తర్వాతే ఇది మనం నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అప్పుడు దాకా అనుమానాలుగానే ఉంచాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం క్రిస్టియన్స్ అందరూ కూడా ఓపెన్ మైండెడ్ తో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. రైట్, ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన ట్రావెల్ హిస్టరీని పూర్తిగా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన బయలుదేరారు. ఆ బయలుదేరిన తర్వాత నుంచి ప్రతి అడుగుని క్షుణ్ణంగా సీసీటీవీ ఫుటేజ్లో పరిశీలించిన తర్వాత ఈ అంశాలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం, ఆఫ్ కోర్స్ ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు కొన్ని రిపోర్ట్స్ కోసం కూడా వాళ్ళు వెయిట్ చేయడం జరుగుతోంది. సో ఇక్కడ ఏమైనా పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయా? ఎందుకంటే ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే ఆందోళన చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాకినాడ దగ్గర చూస్తాం ఈరోజు ఉదయం నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. నేను పర్సనల్ గా పోలీసులు నేను పుష్ చేయనండి, ఎందుకంటే నేను అంటే ఇండివిజువల్ గా పాయింట్ అవుట్ చేయట్లేదు. క్రైస్తవ సంఘాల ప్రతినిధుల నుంచి కావచ్చు, అయితే క్రైస్తవ సంఘాల నుంచి ఎవరైనా రిప్రజెంటేటివ్ కూడా సంఘాల తరపునే నేను యాజ్ అ రిప్రజెంటేటివ్ గానే మాట్లాడుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ని ఐ డోంట్ వాంట్ టు పుష్. పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో ఒక రిజల్ట్ ఇచ్చేయండనో లేకపోతే తొందరగా తేల్చేయండనో అయితే నేను క్రైస్తవులందరూ తరపున నేను మాట్లాడలేను అట్లా. ఎందుకంటే చాలా త్వరగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది ఎవ్రీ సింగిల్ పాయింట్. సో కొంచెం 1-2 రోజులు ఆలస్యం అయినా కూడా ప్రతిదీ డీటెయిల్స్ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్, డౌట్స్, ఇంకా ఫర్దర్ డౌట్స్ లేకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ యాక్సిడెంట్ నిజంగానే వాళ్ళు అనుకుంటున్నట్టు డ్రంక్ అండ్ డ్రైవ్ హిట్ అయితే ఆ పడిపోయిన డీటెయిల్స్, పడిపోయినప్పుడు ఏ యాంగిల్లో పడిపోయి ఉంటారు, రైట్ సైడా లెఫ్ట్ సైడా, ఇంటర్నల్ బ్లీడింగ్ అయిందా, హెడ్ ఇంజరీ అయిందా, ఎంతసేపు బతికున్నాడు, ఎంతసేపు తర్వాత చనిపోయాడు, తర్వాత లంగ్స్ కొలాప్స్ అయినాయా, ఎట్లాగా అంటే కాజ్ ఆఫ్ డెత్ చాలా క్లియర్ గా చెప్పాలి, వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అంటే పోస్ట్ మార్టం కి వెళ్ళిన సందర్భంలో పోస్ట్ మార్టం లో చాలా క్లియర్ గా వస్తాయి. సోనువుడ్ గారు, అంటే పోస్ట్ మార్టం జరిగిన ఆ రోజు కూడా చాలా మంది క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పోస్ట్ మార్టం దగ్గర కూడా ఉన్నారు. సో ఇక్కడ మన లీగల్ సందర్భంలో మీరు కూడా ఉన్నారు. ఇక్కడ మన లీగల్ ఎక్స్పర్ట్తో మాట్లాడిన సందర్భంలో మరణానికి సంబంధించి చెప్తారు అనేది ఆయన చెప్పిన మాట, సబ్జెక్ట్ కరెక్షన్. సో ఇటువంటి నేపథ్యంలో ఏమైనా చెప్పారా? అంటే కాజ్ ఆఫ్ డెత్కి సంబంధించి నోటి మాటకి ఏమైనా చెప్పే ప్రయత్నం జరిగిందా రోజు? చెప్పరండి అఫీషియల్ గా, ఎందుకంటే ఇది చాలా సీరియస్ కేసు కదా. అవును, చాలా సెన్సిటివ్ కేసు. సెన్సిటివ్ అండ్ వెరీ సీరియస్ కదా. అంటే మొత్తం ఇప్పుడు రిలీజియస్ ఆస్పెక్ట్, మొత్తం నేషన్ కి సంబంధించిన రిలీజియస్ ఆస్పెక్ట్ కూడా వచ్చేసింది కదా. అందువల్ల ఏ చిన్నది లీకేజ్ అయినా బయటికి అది మిస్ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. ఇప్పుడు ఒకళ్ళు అంటారు ఆ ఫుటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు ఆ ఫుటేజ్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు, వైన్ షాప్ లోంచి. ఇంకొకళ్ళు అంటారు అది ఏ ద్వారా చేశారు అని అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో. సో అట్లాగా మిస్ఇంటర్ప్రిటేషన్ అయిపోద్ది అనమాట. అంటే ఒకవేళ ఎవరైనా ఎవరైనా టాక్సికాలజీ అంటే ఈ అటాప్సీ రిపోర్ట్ ఏదైనా చెప్పినా కూడా మనకి అది వేరేగా మిస్ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. అందుకని ఇలాంటి కేసెస్ లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇక్కడ సోనువుడ్ గారు, నేను ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది అంటే కనుక, ఎందుకంటే ఇక్కడ ఆ విజువల్స్కి అంటే సీసీటీవీ ఫుటేజ్గా మాట్లాడుకుంటే ఆ విజువల్స్ బయటకు వచ్చిన సందర్భం అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, ఆందోళన కనిపిస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఈ విజువల్స్ని బేస్ చేసుకుని ఇలా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, కాస్త ఆందోళన ఉంది, ఇవి కరెక్టా కాదా అనేది పోలీసులు రిక్వెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందా ఇటు క్రైస్తవ సంఘాల ప్రతినిధులుగా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇది ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వాటిల్లో ప్రచారం అవుతున్న వీడియో ఎవరు ఇచ్చారో తెలీదు, అది ఇవ్వకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బయటకి ఇవ్వకూడదు, దాన్ని ప్రచారం కూడా చేయకూడదు. దానివల్ల ఇప్పుడు ఆందోళనలు, డౌట్స్, ప్రిపరేషన్ కూడా వేరేగా ఉంటది. ఇప్పుడు కొంతమంది ఇంకా యాజిటేట్ చేసేయచ్చు, చెప్పలేము దీనివల్ల. తర్వాత స్పెక్యులేషన్స్ అంటే రకరకాల
వర్షన్స్ దీని మీద వచ్చేస్తున్నాయి ఇప్పటికే. అదే పోలీసులు ఇదే వీడియోని పోలీసులు అధికారంగా రిలీజ్ చేసి ఉంటే